సో ఇప్పుడే వచ్చినాయి అన్నీ. సో నీట్గా ప్యాక్ చేసుకొని వచ్చారులేండి. ఎట దింపుతారో ఏం చేస్తారో తెలియదు ఎంతమంది వచ్చారు. సో ఈరోజు మనం కొన్ని రోజుల క్రితం వీడియో చేసాం కదా, ఫర్నిచర్ వస్తుందని. ఆ ఫర్నిచర్ ఆర్డర్ పెట్టాం కదా, అది ఈరోజు మన ఇంటికి డెలివరీ చేస్తున్నారు. సో ఇప్పుడే డెలివరీ జరుగుతూ ఉంది. సో అది పరిస్థితి. ఇవి ఏం చేసామంటే మేము ఇక్కడ పెట్టేయండి, తర్వాత మీరు బైక్ పెట్టుకుంటారా? ఓకే, మీరు ఎక్కడ పెట్టుకోండి. సో ఇవి వచ్చి చూసినా అవి 5 చైర్స్ వచ్చాయి, చూపలేదు కదా, అవి 5 చైర్స్ వచ్చాయి. యాక్చువల్లీ మేము చెప్పింది 3 4 నాకు తెలిసి ఒక సెట్ ఏమైనా పెట్టారేమో. ఈ 5 చైర్స్ టేబుల్ మేము చెప్పలేదు, టేబుల్ వచ్చింది. ఇంకా మేము ఏం చేసామంటే డిసైడ్ అయ్యాం, ఇంకా మాట్లాడలేదు ఆయనతో ఎందుకు పంపించారని. మేమేమనుకున్నాంటే సెట్ కాస్ట్ ఏమో 3 విడిగా రావేమో అనుకున్నాం. మాకే మంచిదిలే అనిపించింది ఇప్పుడు, ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ 3 జరుగుతాయి. అక్కడ చూపించారా ఆ గ్రానైట్ అంత ఫాస్ట్ తిప్పుతాట. అట్లా గ్రానైట్ని చూసారా, ఆ గ్రానైట్ ఉంది అనేసి మేము టేబుల్ చెప్పాల, దాని చుట్టూ 3 వేసుకుంటామని చెప్పి. సో ఇప్పుడు టేబుల్ కూడా పంపించారు కాబట్టి అక్కడ 3 చైర్లు సరిపోతాయి. ఇంకా 2 చైర్లు ప్లస్ ఆ రౌండ్ టేబుల్ ఒకటి పంపించారు. అది ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీలో వేసుకుందామని ఫిక్స్ అయ్యాం. సూపర్ ఉంటుందని, అది కూడా చూపిస్తాం మీకు. టేబుల్ చూపిరా, ఆ టేబుల్ చూపి దాని పక్కన చూడు. అద్భుత సోఫాలు వస్తున్నాయి అని ఆమె బండ్లన్నీ తీసేది కాదు, ఆడబెట్టింది అడ్డము. సో ఆ టేబుల్ దాని మీద గ్లాస్ వస్తుందిలేండి. చెప్పు అమ్మా, సోఫాలు వస్తున్నాయి కదా అందుకే అడ్డం తీసేసాను, బాబు తీయలేడు కదమ్మా అని చెప్పి. అదిగోండి ఆ చైర్లు చూడండి, ఆ చైరు ఆ వెహికల్స్ 2 పాపం అంకుల్స్ కి అడ్డం అనేసి అక్కడ పెట్టారని చెప్పి బిల్డప్ కొడుతుంది మా గాడికి వచ్చి. ఏ రైట్రా ఆ చైర్స్ అక్కడ, నీ సైకిల్స్ అక్కడ ఎందుకు పెట్టావు? బాబు తీయలేడని చెబుతుంది, అది బాబు తీయలేడని చెబుతుంది. ఎవరన్నా వచ్చి అడిగితే పాప ఇష్టం, పాప కావాలని చెప్తుంది. కడుపులో ఉండేది బాబు అంటది, కొంతమంది వేరే వాళ్ళు వచ్చి అడిగితే పాప అంటది. మరి అది ఆ పిల్లకి ఏది అవి ఎందుకు అడ్డం తీసావు నాన్న? అవి ఎందుకు తీసావు? బిల్లు ఫిట్ చేస్తారంట, బిల్లు అన్ని పైకి వెళ్ళేదే కష్టం. బ్రో ఏం తింటారు మీరు? ఇది అయిపోయిన తర్వాత ఏం తింటారు? తెప్పిస్తా అంటున్నా. బిర్యానీ తింటారా? ఓకే, ఆయన కూడా అది చూపిస్తూ ఉంటా. అన్నీ అయిపోయిన ఫిట్ చేసిన తర్వాత ఎలా సెట్ అయింది ఏంటనేది ఈ వీడియోలో కంప్లీట్ చేద్దాం. నేను అప్పుడు కనిపిస్తా రెడీ అయ్యి. ఇప్పుడు దాకా రెడీ అవ్వలేదు. 12:40 కంటే 12:30 కల్లా వచ్చేసారు. 12:30 అయిందా? 12:30 అయింది. నువ్వు కడుపులో ఆకలేస్తుందా అనుకుంటా ఉన్నా. ఇది నువ్వు తినేది ఎంత కదా. టేబుల్ ఓకే, అది పరిస్థితి. ఎలా వచ్చినాయి ఎగ్జైటింగ్గా ఉంది. అది కాక ఏంటంటే పేరబెట్టి ఒక 5-6 నెలలు, సెప్టెంబర్ 1 స్టార్ట్ జాయిన్ అయితే అక్టోబర్ 1, నవంబర్ 1, డిసెంబర్ 1, జనవరి 1, ఫిబ్రవరి 1, మార్చి 1 రాబోతుంది. 6 months తర్వాత ఫర్నిచర్ వచ్చింది. 6 నెలలకి. కామెడీ ఏంటంటే కరెక్ట్గా 15 నిమిషాల క్రితం కూడా వేరే వాళ్ళు గృహప్రవేశానికి ఇన్విటేషన్ ఇద్దామని వచ్చారు. అప్పుడు కూడా కవిత సేమ్ డైలాగ్, ఇంకా ఫర్నిచర్ రాలేదు, ఈరోజు వస్తుంది. అది చెప్పకుండా ఉండలేకపోతుంది. నిన్న కూడా వేరే ఆంటీ వాళ్ళు వస్తే ఈ సోఫాలు ఈరోజు వస్తాయండి, ఇంకా ఆర్డర్ పెట్టలేదు, అది పెట్టాము వస్తాయి చెప్పాల్సి వస్తుంది కవిత ప్రతిసారి. ఏమన్నా అనుకుంటారని సోఫా చేపిలేదని అడగకముందే ఒక డైలాగ్ వేస్తే ఇంకా అడగరు కదా. సో ఇక నుంచి చెప్పాల్సిన అవసరం రాదు. అట్లా అది మెయిన్ ఏంటంటే మా కళ్యాణి పనమ్మాయి చిమ్మి అవన్నీ ఒక దాంట్లో ఒకటేసి తుడిచేస్తుంది. అవి తీయలేకపోతున్నా ఎవరన్నా వచ్చినప్పుడు సడన్ గా, అందుకని మెయిన్ దానివల్ల. మన ఆయన కూల్ డ్రింక్స్ కూడా తెచ్చాడు వాళ్ళ కోసం. ఎటుదా ఒకటి తిండికి ముందు ఉంటాడు, పనికి వెనక్కుంటాడు మా ఆదిరెడ్డి మాత్రం. ఈరోజు ఆ కిటికీలు దొరుకుతా కదరా, దొరుకుతా మర్చిపోయినా. వాళ్ళు వచ్చే లోపలికి స్నానం చేయకముందు చూడమన్నా. స్నానం చేసిన ఇబ్బంది లేదు, నీకెందుకు కొనుగుతా ఉన్నావు కదా. మా కవిత రోజు కొనడమే, ఎందుకంటే నేను నా దరిద్రాన్ని కొద్ది చూపిస్తారా ఇద్దరు. నా దరిద్రం ఏమైందంటే పనోళ్ళు బయటోళ్ళు ఇంకొకరు ఎవరైనా తురుస్తుంటే నాకు భయం, ఎందుకు కింద పడతారేమని. నేను ఎక్కాల్సి వస్తుంది, నేనే ఎక్కుతా అని చెప్పి నేనే ఎక్కుతారా. మరీ దించిండు. మొన్న అమ్మాయి పని అమ్మాయిని ఎక్కించింది, అడికి గుద్దుకో ఏడికి ఎక్కించింది. అదే అమ్మాయి ఎక్కింది, నేను తిట్టి దింపిన. అరే 2 పిల్లకాయలు ఉన్నారు అమ్మాయికి, కింద పడి ఏదన్నా అయితే ఏందని నాకు భయం. నేను ఎక్కాలి, ఇదే నా ఎక్కాల్సింది లోపల దుడు బయట పడలేదు. అరేంజ్ చేయను, అది తీసుకో, నేను దృష్టిస్తాను ఒక నిమిషంలో. మాకేమైందంటే ఈ పండగ దుడిపించామా, మళ్ళీ ఇస్మార్ట్ జోడికి వెళ్ళక ముందు దుడిపించామా, మళ్ళీ చూడు బూజు. అసలు నాకు ఇంటి టెన్షన్ తో చచ్చిపోతున్నా. వస్తుంది ఎవరన్నా ఏదన్నా అనుకుంటారు చేయలేదని. తప్పదు. ఇదిగో ఏడు కూడా నేనే ఎక్కి తుడిస్తాడు, ఆ వీడియోలో కూడా చూడు మొత్తం బూజు అయిపోయింది. తప్పదు కదా, ఈ వారమే అయింది తుడిచి. ఇప్పుడు పండగ తుడిచామా చూడు. నిన్న నేను ఎడ చెమ్మత ఆకులు పడ్డాయని ఆడ తుడిచా, మళ్ళీ వచ్చింది. ఇదిగో మాది చెట్లు చెత్త. ఇదిగో వీటి వల్ల రోజుకి 4 సార్లు చెమ్మాల్సి వస్తుంది.
అది చెత్త అనొద్దు, నేను చాలాసార్లు చెప్పిన. దట్ ఈస్ దోస్ ఆర్ ఫ్లవర్స్, సరే బ్యూటిఫుల్ ఫ్లవర్స్. దాన్ని చెత్త అనకూడదు. అందం ఎన్ని పడితే అంత అందం. చూడు చూడు ఎంత అందంగా ఉందో. కావాలి మొత్తం ఏడ తెచ్చిర్రు బాగున్నాయి అని మాదిని పొగుడుతూ ఉంటాం. మాది అసలు నిలవట్ల. ఇది నేను మార్చాము కదా, ఎందుకు మళ్ళీ పెట్టినా? రెండిట్లో నాటే అయ్యి నిన్న ఒకటి పెట్టేశారా, రీప్లేస్ చేశారా? ఇది ఒకటి బాగుంటుంది ఇది అనేసి నిన్న ప్లేస్ మార్చారు. అవి 6 months ఒకసారి పోస్తుంది. పూస్తే అట్లే ఉంటాయి 6 months. తర్వాత మళ్ళీ అసలు ఆ చెట్టు చచ్చిపోయింది అనుకున్నా. ఇది చూపిస్తారా? అయిపోయిందా దీని పొజిషన్ అనుకున్న టైంకి ఇప్పుడు మాత్రం స్టార్ట్ అయ్యి దుమ్ము లేపుతుంది. హై స్పీడ్. దాని పేరు ఏం పేరు? నవరంధ్రాలా? ఏంటిది? నీ వల్ల నేను మర్చిపోయినా. ఒక్క నిమిషం. రాధా మనోహర్ నవరంధ్రాలు చేయడం చూడు గలీజ్గా. ఫేవరెట్ చీర అది. నా ఫేవరెట్ చీర చూపిస్తారా? నా దగ్గర ఎల్లో కలర్ నాది చీర అది. ఇది నా ఫేవరెట్ చైరు. నాకు లాస్ట్ మూమెంట్లో ఫస్ట్ వేరేది మార్చాం, వేరే సెలెక్ట్ చేసాం. ఎల్లో కలర్ లాస్ట్లో పోతా దారిలో చూసాను షోరూంలో, ఇది కావాలని చెప్పిన. సరిగ్గా ఉంది. సైజు పెద్దది పెట్టారు, లేకపోతే ఆ రోజు చెప్పారు మనకి సైజు కొంచెం పెద్ద వస్తుందండి అని. సూపర్లరా? మా అదికి ఆడిపోయిన వుడ్ కలరే ఇష్టము. లాస్ట్ టైం సోఫాలు వుడ్ కలరే. అందుకే నేను సరే వద్దులే, అది అంతకుముందు వాడాం కదంటే అది అల్లిండ్రు కదా భలే ఉందని చెప్పి అది సెలెక్ట్. చూడు కదా నందన, కలర్ వస్తుంది కనపడుతుంది. దుమ్ము పడుతుంది కామండి. సూపర్ ఉంటుంది. డబ్బులు కూడా బాగానే ఉండండి. కరెక్ట్ చెప్పి మా నాయన కట్టరా, మా నాయన కట్టరా. మా మామ ఈరోజు అంటుందండి. ఏంది నాన్న? అన్నీ బాగానే ఉంటాయి. డబ్బులు కూడా బాగానే ఉండా. ఏమైంది? డబ్బులు సంపాదించలో నువ్వు సంపాదించిన నేను సంపాదించిన ఇట్లాంటి ఒకటి వస్తుందా? చెప్పిన నా డబ్బులు ఒకటి వస్తుంది అంటారు. కూర్చే ఫ్లాట్ వ్యాపారం చేస్తుంటే కదా ఏంటి ప్లాట్లో వాటిల్లో ఏమొస్తాయి? నెక్స్ట్ ఓంకార్ అన్న మీద బిజినెస్. ఓంకార్ అన్న మీద బిజినెస్ చేస్తా అంటే ఓంకార్ అన్న కొనిస్తా ఒకటి. ఆయన వస్తే కొనియాలా ఒక ఫ్లాట్? ఆయనకు కాదు కానీ రాకేష్ కొనియాలి ఒకటి. రాకేష్ వస్తుంది ఎప్పుడైనా వస్తే కొనిద్దాం. తీసుకుంటావు రాకేష్ కూడా? వాళ్ళని ఆయన కాడైనా తీసుకుంటావు. ఆయన కాడ తీసుకునేది నేను ఎవరైతే నాకు ఇప్పుడు నీ కాడైనా తీసుకుంటా నేను. మళ్ళీ అదే అట్లా కాదు. కొంచెం ఇంటి బయటనంత వరకు గాలి ఎక్కువ వస్తుంది 2 రోజుల నుంచి. ఇది కొంచెం డిస్టర్బెన్స్ భరించాలి ప్లీజ్. లోపలికి వెళ్ళిన తర్వాత సూపర్ వస్తుంది. 2 రోజులు కాదు, మన చెట్ల వల్ల కూడా వచ్చిన వాళ్ళందరూ ఎన్నించి పోవట్లా. నేను చిన్నప్పుడు చదువుకున్నది మళ్ళీ రిపీట్ చేస్తున్నా. చెట్ల వల్ల గాలి రాదు, గాలి వల్ల చెట్లు పోతాయి. అవును, అది కరెక్టే. అది చెట్లు ఉండడం వల్ల మీ నాయన ఏదో భయంకర చెట్లు నాటిన మీ నాయన మన వేసి పోతలా గాలి రావడం వల్ల పోతాయి. ఎవరు వచ్చినా ఇక్కడ చల్లగా ఉంది చలి పుడుతుంది అని అంటున్నాం మన ఇంట్లో. అట్లా అనిపిస్తుంది, తెలియదు వాళ్ళకి అందరికి. ఇగో ఇవన్నీ రోజు రోజుకి మార్పు చెందుతుంది అనమాట. ఏదో రోజు రోజుకి ఏదో ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క వస్తువులు పెంచుతా ఉన్నారు వీళ్ళు. ఒక 4-5 years కి అసలు ఇప్పుడు చూసింది అప్పుడు చూసింది చాలా మార్చేస్తా. ఎందుకంటే పని బాటలేదు కాబట్టి. నిజమే, పని బాట ఏముంది ఏం చేస్తుందా? సెకండ్ కూడా ఊరుకోదు. అదే ఇది ఏదో ఒకటి కలిపెడతానే ఉంటది. మనం చేస్తాం పని లేని వాళ్ళు అట్లా కలిపెట్టేది. అది ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్. కరెక్టే కదా? అది అవును, గ్రౌండ్ ఫ్లోర్ అది. ఇది ఇది ఇక్కడదే ఫస్ట్ ఫ్లోర్. అదే గ్రౌండ్ ఫ్లోరే. ఫ్లోర్ తీయాలా? తీసామందా పట్టుద్దా? సోఫా పోవడానికి అది 2 అడుగులు పెట్టించింది. ఓకే. సో డైనింగ్ టేబుల్ చైర్ ఇది అనమాట. మ్యాచింగ్ వచ్చింది, స్టోన్కి మ్యాచ్ అయ్యేటట్టు తీసుకున్నాం. డైనింగ్ టేబుల్ ఇది అనమాట. సేమ్ మ్యాచింగ్ వచ్చేటట్టు తీసుకున్నాం. నార్మల్గా 4 చైర్లు చెప్పాం, 1 2 3 4 ఆ పక్క. ఈ పక్క ఏంటంటే మనకి ప్లేస్ సరిపోదు చైర్ పెట్టడానికి, చిన్న ప్లేస్ వచ్చింది కాబట్టి మనం టేబుల్ చెప్పాము, సేమ్ కలర్ టేబుల్ చెప్పాము, అదే టేబుల్ వేశారు. పర్ఫెక్ట్. మేడం చూడు ఒకసారి, మేడం అంత స్టైల్గా కూర్చొని ఉంది ఆల్రెడీ. పర్ఫెక్ట్గా చైర్లు కూడా కిందకి వెళ్ళే మోడల్ పెట్టాం అనమాట. సందులు వచ్చేటట్టు చైర్లు కిందకి వెళ్ళద్ది. అదే కూర్చున్నట్టు కూడా కంఫర్ట్గానే ఉంది. కొన్ని రోజులు వాడితే మాకు ఈ క్వాలిటీ అర్థమవుద్ది. ఇది ఇలా మేము కంజెస్టెడ్గా ఉంటుంది అనుకున్నాం, నిదానంగా కొంచెం ఫ్రీగానే ఉందిలే. బాగుంది నాన్న, నచ్చిందా? ఏంది ఇది బ్రాండ్? బ్రాండ్ ఈసారి మార్చు, సన్నగా కావాలి. రైస్ పెద్దగా వస్తుంది ఉడికిన తర్వాత. ఓకే, ఇంకా ఫాస్ట్ చెప్పు. రైస్ బ్యాగ్ ఉడికిన తర్వాత అన్నం సన్నగా ఉండాలి. ఓకే, వాళ్ళు ఏది చెప్పినా అదే ఇచ్చి అదే మీరు చెప్పిన క్వాలిటీస్ అనేది దీంట్లో ఉన్నాయి అంటారు. అంతే, రెగ్యులర్ అదే. సరేలే. అదొకటి. ఫ్రూట్స్ ఏమేమి వద్దు చెప్పు ముందు. దానిమ్మ వద్దు. యాపిల్స్ లేవు. ఓకే, దానిమ్మలు తప్ప మిగతా ఇంకా
వెజిటేబుల్స్ ఇప్పుడు వద్దులే, సాయంత్రం అని రేపు ఉదయం వద్దు. ఇంకా చికెన్ అంటే చికెన్ ½ kg, ఎగ్స్ ఇంకొక 7-8 పైన ఉంటాయి. ఎగ్స్, ఇంకా బిర్యానీ వాళ్ళిద్దరికైనా వచ్చిన వాళ్ళకైనా సోఫా వాళ్ళకైనా మీకు కూడా తింటారా ఎవరైనా? తింటారా? బిర్యానీ 2 చాలు. ఇంకా ఏం కూర చేసిన వచ్చి? మునక్కాయ పులుసు. నాకు కూడా బిర్యానీ ఒకటి. నువ్వు అయితే బయటకు వెళ్తాను, వస్తావా మాతోటి? మర్చిపోయినా, ఇది చీపుర్లు బయట జిమ్ముకునే చీపుర్లు చూపిస్తా. ఒక చాట చీపుర్లు బయటకు వెళ్తున్నాము. చీపుర్లు ఒకటంట, 2 చీపుర్లు 2, సారీ నాన్న, చాట ఒకటి. ఓకే, చీపుర్లా చాట్లా? చాట ఒకటి చాలు. వెరీ గుడ్ కంటెంట్ రా, ఎంత మంచి కంటెంట్ రా బ్లాగ్ లో. చీపుర్లు చాట్లు అదొకటి చెప్పు కరెక్ట్గా. 2 ఒకటే. అది ఉంచుకోండి, ఫ్రేమ్ కట్టుకోండి. అది చీపురు ఎందుకు? అది కాదులే, అది బయట చీపురు చూపిస్తాలే. 2 చీపుర్లు ఒక చాట. ఓకే పదరా. బూజు కర్రలు ఎన్ని? 2. మంచిది, కాస్ట్లీ అయితే ఒకటిదా, అది ఇరిగిపోతా ఉన్నాయి. బూజు కర్రలు ఒకటి పదా, వదిలేరా. మొన్న తెచ్చింది ఇరిగిపోయింది, వాళ్ళ అమ్మది రెట్న ఇద్దాంలేరా, రారా రెట్న. సో వీళ్ళు సోఫాలు సెట్ చేస్తూ ఉంటారు. ఆ లోపల వీళ్ళకి బిర్యానీ తీసుకురావడానికి వెళ్తున్నాము. దానిలో వస్తువులు కూడా, ఇంటికి కావాల్సిన వస్తువులు కూడా ఉన్నాయి. చెంబులు, చాట్లు, చీపుర్లు, బూజుకర్లు, ఇంకా బాత్రూమ్ గడికి బ్రష్ కదా, ఇది డైపర్లు, ఇది అన్నీ చెప్పు. ఎటకరమా చమత్కారమా పిల్లడి గౌరవం ఎక్కువ. సరే వేస్తాం. ఫిట్ చేస్తున్నారు, ఇవన్నీ ఫిట్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడే స్పాట్లో. యాక్చువల్గా మనం గోల్డ్ కలర్ చెప్పాము ఇవి, కానీ భానుగారు మార్చేశారంట వాళ్ళ ఓనరు. అంటే గోల్డ్ కలర్ అయితే వీటికి పర్ఫెక్ట్ ఫిట్ అవ్వు అనేసి మార్చారు. యాక్చువల్గా ఫిట్ అవుతాయి, గోల్డే బాగుంటుందా? ఇగో బాగానే ఉన్నాయా? గోల్డ్ ఎక్స్ట్రా లుక్ వస్తాయి. గోల్డే చెప్పినట్టు గుర్తు, నాకు మాట్లాడాలి ఆయనతో ఒకసారి ఏంటి అనేది. గోల్డ్ బాగోదా బ్రో? బాగా ఏమి మ్యాచ్ కాదా సోఫా కలర్కి? పెట్టిన తర్వాత పై వాటికి మాత్రం గోల్డే పెట్టారంట, చూడాలి ఒకసారి మాట్లాడాలి ఆయనతో. ఇది మా కావల్లో ఫేమస్ బిర్యానీ. ఎప్పుడు జనాలు ఎట్లానే ఉంటారు. ఇదిగోండి మావాడు కూడా పోయినాడు. బయటికి వెళ్ళేసి వచ్చాము. ఫ్రూట్స్, నట్స్ అన్నీ తెచ్చాము. బిర్యానీలు, జాంకాయలు. 1 అవర్ పైన అయింది. జరగాలి, కుదరద్దు అని అనిసి అన్నీ తిరగాలిగా. చీపురు కట్టలు కూడా తెచ్చాము వీళ్ళు చెప్పినట్టు. బూజు కర్రలు కూడా తెచ్చాము. ఇప్పుడు అమ్మాయి నిన్ను కొట్టాలంటున్నా, నిన్ను కొట్టకపోతే తృప్తి పడదన్నా. ఏమే దెబ్బ కొట్టాలి నిన్ను. ఏం చేసారా? నువ్వు కొట్టావుగా ఆడ. అంటే సోప కొడక దొంగ కొడక కొట్టేనా? మూతి ఎట్టనే నల్లగా పెట్టు చూడు. కొట్టలేదు లేరా? కొట్టితే ఆ పిల్ల తృప్తిగా ఉంటుంది. దెబ్బ కొట్టు. ఇదిగో నాన్న కొట్టలే. హ్యాపీ నాన్న? హ్యాపీ. ఓకే. పైన సోఫాలు ఫిట్ చేస్తున్నా చూడాలా. నువ్వు కామ్గా ఆడే నిలబడి నేను ఎడతా అన్నా, నువ్వేమో పక్కకు పోయి అవి వెయిట్ చేయి నేను ఎరిస్తా. చాలా ఉన్నాయి. చీపురు కడతాబా చెప్తారా? చీపురు కడతాబా, వెనక్కి వెళ్ళు, ముందుకెళ్ళు పక్క. నువ్వు ఆల్రెడీ తొక్కుతున్నావు. చాలా చిన్నగా అయిపోయినాయి ఆలోచన. ఏం చేస్తున్నావు? మా చెల్లెలు ఓవర్ ఎమోషనల్ అయిపోద్ది. చిన్న గ్లాస్ పగలు కొట్టిన దానికి అనవసరంగా పగిలిపోయింది, కాలు తొక్కున్నా పర్లేదు, గ్లాస్ బాగూడదే అనేసి ఏదేదో చేస్తూ ఉంది. పగిలిపోయింది. సో ఇక్కడ చైర్లు ఇవి. సో అవి 3 చైర్లు. సోఫాలు అయితే ఫిట్ చేసి వెళ్ళారు. ప్రజెంట్ ఆ సోఫా మీద కూర్చున్నది మా కవిత. బిల్డప్స్గా ఇవే కదా కూర్చోమన్ను. బాగుంటుంది కాదు, మెత్తగా ఉంది, కూర్చో కవిత చూడు అని అన్నాను, అందుకని కూర్చున్నా. సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో సోఫా సెట్ ఇది. మొత్తం వచ్చేసరికి మనకి 1 2 3 4 5 6 7 సీటర్. ఇది 10 మంది కూర్చోవచ్చు అనుకున్నాం. అవును, దీంట్లో 2 కూర్చోవచ్చు. ఒక్కో దాంట్లో 2 కూర్చోవచ్చు. ఆల్మోస్ట్ 10 సీటర్ ఇది. 2 కాదులే, రెండిట్లో కలిపి 3. 10 సీటర్లే, ముగ్గురు 9 10 మందిలే. యాక్చువల్గా ఈ సైజ్ ఉంటుంది కదా, ఇది 28 కదా నాన్న, 30 33 రావాలి మనకి.
దీనివల్ల ఇది సైజ్ కొంచెం తగ్గింది. అయినా కూడా 10 members కూర్చోవచ్చు. ఇక్కడ ఫస్ట్ మేము ఏం చేసామంటే ఇది ఈ కలరే ఇచ్చాం. ఈ వెనక ఉంటుంది చూసారా, ఇది ఒకే కలర్ ఇచ్చాము. కానీ వాళ్ళు ఏం చేశారంటే మొత్తం అదే కలర్ కావాలి అనుకుంటే ఆపోజిట్ సైడ్ ఇచ్చాము. ఈ సైడ్ మాత్రం 2 colours ఇస్తాము, కొంచెం స్టైల్గా ఉంటుంది. మీరు చూసుకోండి, లాస్ట్ మూమెంట్లో అడిగారు మమ్మల్ని పర్మిషన్ 1 day ముందు. ఓకే అయితే ఈ సైడ్ కావాలంటే మొత్తం ఉంది కదా మేము మార్చి పెట్టుకుంటాం, కావాలంటే ఒక రెండో సైడ్ మాత్రం 2 colours ఇవ్వండి, కొంచెం స్టైల్గా ఎట్ట కావాలంటే అట్లా వాడుకుంటాను. ప్రజెంట్ అయితే ఇదే బాగుంది అనిపించింది నాకు. 2వ కలర్ బెటర్మే, కొంచెం మరీ సింపుల్గా లేకుండా ఉంది. ఇది కూడా ఆయన వచ్చి ఇంటికి వచ్చినప్పుడు ఈ కటన్స్ కలర్ ఉందని కొంచెం చేంజ్ చేశారు. నువ్వు సెలెక్ట్ చేసేటప్పుడు డౌట్ రాలా నాకు, ఫైనలైజ్ చేసేటప్పుడు డౌట్ వచ్చింది. ఆడే డౌట్ వచ్చింది, అది అక్కడే డౌట్ వచ్చి అది మన కటన్స్ కలర్ ఇదే కదా అది అని అప్పుడు అన్నాం. ఆయన వచ్చిన తర్వాత కూడా క్యాటలాగ్ లో చూసి కొంచెం చేంజ్ చేశారు. కొంచెం ఇంకా సరే చేంజ్ చేసినట్టు నాకు అనిపించలేదు. నేను ఆ రోజు సెలెక్ట్ చేసింది ఇదే అన్న ఫీలింగ్ ఉంది నాకు. అదే ఫ్యాబ్రిక్ కదా, అవన్నీ లైట్ కలర్స్ నాన్న. ఇవి లెదర్ చాలా నీట్గా ఉంది. దీంట్లో ఇప్పుడు మనం ఏదైనా డ్రాప్లు పడ్డా ఏదైనా పెన్తో రాసినా ఎనీథింగ్. వాళ్ళు ఏం చెప్పారంటే మీకు సోఫా వేసిన వెంటనే కొంచెం ఇరుగ్గా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఫస్ట్ ఒక 1 month అన్నారు. మాకేం అనిపించలేదు ప్రస్తుతానికి. సోఫాలు వేసిన తర్వాత కూడా స్పేషియస్గానే అనిపించింది. ఇంకా మాకు అయితే ఒక్కటి ఏం జరిగిందంటే మేము టీపాయ్ కూడా చెప్పాము. వాళ్ళు ఏమన్నారంటే టీపాయ్ చెప్పలేదు, మీరు ఆ రోజు లాస్ట్లో వద్దులే అనుకున్నట్టు వెళ్ళారు అన్నట్టు అన్నారు. కానీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసాం, టీపాయ్ ఉండాలి చూడండి, ఆ టీపాయ్ కూడా కావాలంటే 1 week 10 days టీపాయ్ కూడా పంపిస్తామన్నారు. ఇక్కడ టీపాయ్ లేదు ఇప్పుడు. మెయిన్ నాకు టీపాయ్ కావాలా, సోఫా లేకపోయినా పర్లేదు కానీ చైర్స్ వేసుకొని అడ్జస్ట్ అవ్వగలం. వెంటనే ఇచ్చి ఎత్తుకొని ఆడదు, అంత దూరం నడవలేము నాన్న ఆడకి. టీపాయ్ కూడా రీసెంట్గా ఒక 3-4 days బ్యాక్ తీసుకుని వచ్చారు. ఆ సోఫాలు ఇచ్చి ఆల్మోస్ట్ 1.5-2 months అయింది. టీపాయ్ నేనే లేట్ చేసేలే, నా వైపు నుంచి డిలేనే, నేనే కన్ఫర్మ్ చేయడం అవంతా డిలే చేసాము. దట్టు టీపాయ్ అయిపోయిన తర్వాత కూడా నాకు 1 month బ్యాకే చెప్పారు. నేనేం చెప్పానంటే దానికోసం రావద్దండి, అట్లా వెహికల్ మీకు వేస్ట్ కదా, ఈ సైడ్ ఏదైనా డెలివరీ ఉన్నప్పుడు రండి అని చెప్పాను. మాకేం అవసరం ఏం లేదు, ఎమర్జెన్సీ ఏం లేదని చెప్పాను. ఒక 3-4 days బ్యాక్ వచ్చి ఆ టీపాయ్ కూడా ఫిట్ చేసి వెళ్ళారు. ఇప్పుడు ఎలా ఉందో మీరే చెప్పాలి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో సోఫా. ఇప్పుడు అక్కడ చూపిస్తా, ఫస్ట్ బయట రకత ఉంది, పైది వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. చూడండి మొత్తం ఈ చైర్స్ ఉన్నాయి, వాళ్ళు కామెంట్ చేయమని చెప్పుకోవచ్చు. ఒకసారి మీరే కామెంట్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఇలాంటి చైర్లు మేము 3 చెప్పాం. ఈ చైర్స్ బుద్ధుడు కనిపించట్లా, ఇటే కాదు మాటండి. ఇలాంటి చైర్లు 3 తెచ్చాం. 3 తెస్తే వీళ్ళు 5 పంపించారు. సెంటర్ టేబుల్ దీని రిలేటెడ్గా మేము చెప్పలేదు, కానీ 5 చైర్లు ఒక సెంటర్ టేబుల్ పంపించారు. సో మేమేం చేసామంటే 3 చైర్లు ఇక్కడ సెట్ చేసాం. మేము అడిగింది కూడా 3 2 ఎక్స్ట్రా ఉన్నవి ప్లస్ సెంటర్ టేబుల్ని పైన సెట్ చేసాం. అదిరిపోయింది. అది వేసిన తర్వాత ఎక్స్ట్రా అందం వచ్చేసింది. వీటి కింద ప్రశాంతంగా ఉంటుంది, అక్కడ సెట్ చేశారనమాట. సో అది ఇప్పుడు వచ్చినాయి. ఓకే, సెంటర్ టేబుల్ దా పైకి రా. నెక్స్ట్ ఇప్పుడే తెచ్చి ఇవన్నీ ఐటమ్స్ పెట్టేసుకున్నాం. తీయాలే, ఇందాక బిజీగా ఉండి తీసాము. సో డైనింగ్ టేబుల్ ఇది. ఈ డైనింగ్ టేబుల్ ఎలా అంటే మాకు ప్లేస్ తక్కువ ఉందని ఈ గ్యాప్లో వచ్చేలాగా పెట్టమని చెప్పాం వాళ్ళని. ఈ చైర్స్ లోపలికి వెళ్ళేలాగా ఆ యాక్సెస్ ఉండేలాగా పెట్టమను, అలాగే పెట్టారు. చైర్స్ ఇలా ఉన్నాయి అనమాట. నాకు బాగా నచ్చాయి చైర్స్, మాత్రం పర్ఫెక్ట్గా నచ్చాయి. నాకైతే కంఫర్ట్ ఉంది, పర్ఫెక్ట్ కంఫర్ట్. సో ఈ 4 చైర్లు వచ్చాయి. ఈ 4 చైర్స్తే కాకుండా ఆ సైడ్ 2 కూర్చోవచ్చు కొంచెం ఈజీగా, 3 కూర్చోవచ్చు, అక్కడ 3 కూర్చోవచ్చు. ఏంటంటే ఈ పక్క మాకు చైర్లు వేయడానికి ప్లేస్ లేదు, అందుకని ఈ బెంచ్ పెట్టామన్నమాట. బెంచ్ కూడా సేమ్ కలర్లో కరెక్ట్గా ఈ చైర్కి హైట్లో ఇచ్చారు. అది ఆ చైర్ అయినా కూడా సరిపోద్ది, పెద్ద ప్రాబ్లం ఉండేది. కొంచెం ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి దానికంటే ఇది బాగుంది, ప్రశాంతంగా అనుకున్నట్టు కూడా ఇది ఉంది కరెక్ట్గా. సో ఇది డైనింగ్ టేబుల్. ఇది వచ్చేసరికి న్యాచురల్ స్టోన్ కదా. అవునా, ఆ రోజు అన్ని రకాలుగా మార్చాము. న్యాచురల్ స్టోన్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఉంటుంది. ఏదైనా దీని మీద స్క్రాచెస్ పడితే మళ్ళీ పాలిష్ పట్టియచ్చు. ఆ రోజు 2 ఉన్నాయి అన్నారు, న్యాచురల్ ఒకటి ఆర్టిఫిషియల్ ఒకటి. ఇది న్యాచురల్ కాబట్టి ఈ కలర్ తీసుకున్నాం మనం. ఇది న్యాచురల్ స్టోన్ అంట. అయితే అది వేరే సెలెక్ట్ చేశాడు, వేరే కలర్. నాకు చెప్పింది చూసిన కవిత, ఇది కొనక ముందు ఇది కొన్నదని. ఇదనమాట ముందే చెన్నైలో కొనిపెట్టింది. ఇది ఇప్పుడు పెడుతున్నాయి. మా అద్విత బోని పై ఫ్లోర్కి పోందా, ఫస్ట్ ఫ్లోర్కి సరా తెలిసిండ్రా అద్విత సామాన్లు. నువ్వు పైకి రా. ఇక్కడ రండి, మీకు చూపిస్తాను. ఏంది అది ఫ్యాన్లు అన్నీ వేసారు. సో ఫస్ట్ ఫ్లోర్లో
సోఫాలు ఇవి పింక్, మా పాపకి ఇష్టమైన కలర్ కాబట్టి పాప బెడ్రూమ్కి దగ్గరగా ఉందని పింక్ కలర్ చేయించాను. అది లైట్ వేయాలా? ఆడే లైట్లు తెలుస్తుంది కదా, ఫ్యాన్ పెట్టాలా అది ముందు సోఫాలు వేసాం కానీ. ఇది కూడా బాగా వచ్చాయి, చాలా నీట్గా వచ్చాయి. ఇవన్నీ మా పాప ఇప్పుడే వేసేసింది. అది పింక్ కలర్. ఇది ఎంత కదా, ఎన్ని సీటర్? 2 సీటర్ 3 సీటర్ 5 మెంబర్స్. ఇది వచ్చేసరికి సెట్ అయిందో లేదో తెలియదు, వాళ్ళ తప్పేం లేదు. ఇది నా అది ఇది హైట్ ఎక్కువ రావాలి సింగిల్ చైర్. ఈ చైర్కి ఇదే హైట్ వస్తుంది. అది ఇది నచ్చి ఓకే. ఇది ఎందుకు చూసారా, ఇది పాతకాలం మోడల్. అదే అల్లదల్లా లెదర్, అది నవారు, అదేదా ఈ ప్లాస్టిక్ వస్తుంది. ఈ సోఫా అయితే నేను ఆల్రెడీ వాళ్ళ దగ్గర వీడియోలోనో దేంట్లోనో చూసి ఈ కలర్ కావాలని చెప్పి సెలెక్ట్ చేసినాం. ఇది మాత్రం మీకు ఇక్కడ సెట్ అయిందో లేదో చెప్పండి. కొంత మా వాడేమో సెట్ కాలేదు అంటున్నాడు. నాకు ఇది భలే నచ్చింది. ఈ వుడ్ కలర్ నాకు ఇష్టం. ఇక్కడ కనపడుతుంది ఇదే, ఈ వుడ్ కలర్ ఇష్టం. దాంతోపాటు ఈ ఎల్లో కలర్ కూడా నచ్చింది కాబట్టి ఇది తీసుకున్నాను అనమాట. కొంచెం సపరేట్గా బాగుంటుంది ఇక్కడ కూర్చోనట్టుకని. ఇంకో మిస్టేక్ ఏంటంటే మేము ఇది సెంటర్ టేబుల్ అనుకుని సెలెక్ట్ చేసాం. ఇది సెంటర్ టేబుల్ కాదంట, యాక్చువల్గా ఇక్కడ పెట్టుకునే టేబుల్ అంట. వాళ్ళు ఇప్పుడు చెప్పారు ఇక్కడ పెట్టుకునే టేబుల్ అంటది. ఇక్కడ మధ్యలో పెట్టుకుని ఏదైనా ఫ్లవర్ వాజ్ పెట్టుకున్నట్టుకంట. ఆ రోజు దీని ఇది అసలు చాలా చిన్నది. దాని కింద ఏదైనా టేబుల్ ఫ్లవర్ వాజ్ పెట్టుకోవాలి. అది సెంటర్ టేబుల్ అనుకున్నాం. ఇప్పుడు సెంటర్ టేబుల్ కింద ఒకటి ఇక్కడ ఒకటి రావాలి. టీపాయలు 2 మిస్ అయినాయి. కింద నేను చెప్పాను చూసారా, 5 చైర్లు పంపించారు, 3 అడిగితే అని. అవి ఇక్కడ సెట్ చేసాం. దాకా చూపిస్తా. ఇక్కడ సెట్ చేసాం. చూడంగానే నాకు సూపర్ అనిపించిన ఫీలింగ్ ఇది. అంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్లేస్ అస్సలు వాడాలి ఇంతవరకు. ఈ రోజు ఇంక వాడాల్సి వస్తుంది. ఇది ఎంత ప్రశాంతంగా ఉంది. ఈ ప్లేసు ఎలాంటిదంటే అన్ఎక్స్పెక్టెడ్గా కుదిరిన ఫర్నిచర్ ఇది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము కోరుకోని ఫర్నిచర్ వచ్చింది. దాన్ని ఇక్కడ పెట్టి చేసాం. స్వింగ్ చేద్దాం అనుకున్నాం ఉయ్యాల. ఇప్పుడు ఫ్యాన్ పెడితే సదిరిపోద్ది. ఫ్యాన్ ఎందుకు, అది చల్లటి గాలి వస్తుంది, న్యాచురల్ గాలి వస్తుంటే బాగున్నారా. ఇది మాత్రం మనం అనుకున్నది కాదు, బాగా వచ్చింది. ఇది ఇక్కడ ఫ్యాన్ పెడితే ఫ్యాన్ ఎగిరిపోద్ది. ఇక్కడ ఎప్పుడైనా సాయంత్రం పడి తినేదానికి కానీ, టీ తాగేదానికి కానీ, స్నాక్స్ తినేదానికి కానీ అదురుద్ది వ్యవహారం. గాలికి వెళ్తాయినా నువ్వు ఇప్పుడు వెళ్ళి అనుకో మమ్మల్ని చంపేస్తావు. వదిలి పట్టుకున్నానా, ఇక్కడే కూర్చోవాలన్న ఫీలింగ్ వస్తుంది నాకు. గుడ్. సో అది ఫర్నిచర్ అనమాట. ప్రస్తుతానికి ఇంట్లోకి ఫర్నిచర్ ఇక 2 మిస్ అయినాయి. ఆ 2 కూడా ఒక 1 వీక్లో పంపిస్తామన్నారు. ఫర్నిచర్ ఎలా ఉంది అనేది మీరే చెప్పాలి. నీకు ఎలా అనిపించింది కొత్త? బాగుంది. నాకైతే అంతా బాగుంది వాళ్ళ వర్క్ అంతా. సో అది క్వాలిటీ ఎలా ఉంది అనేది కొన్ని నెలలు పోతే కానీ మనకు అర్థం కాదు. అది అయితే అంతే, క్వాలిటీ అనేది కొన్ని నెలలు చూస్తే తప్ప ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది లేదు అనేది తెలీదు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ప్రస్తుతానికి మాత్రం వాళ్ళు మనకు మంచి ఫర్నిచరే చేసి ఇచ్చారు. అమౌంట్ మొత్తం రేపు మార్నింగ్ పే చేస్తాను. నేను ఎక్కడ కన్సెషన్ కానీ ఏమి అడగలేదు. ఎందుకంటే నేను ఒకటే నమ్ముతాను, కన్సెషన్ ఇస్తే వర్క్ కూడా కన్సెషన్ లాగే ఉంటుందని నమ్ముతాను. నేను ఏం అడగలేదు. వాళ్ళు ఏమి ఇచ్చారో ఏం తగ్గించారో అంతే తీసుకున్నాను, అంతే. అదర్గా కొన్ని నెలల తర్వాత చూసి వాళ్ళ క్వాలిటీ ఎలా ఉందనేది నేను క్లియర్గా మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికి ఇది వీడియో. ఏంటి ఈ మొక్క వచ్చేసరికి ఇది చూసారా, ఈ మొక్క కింద ఉండిందనమాట. నేనే మార్పించిన పైకి. నేను అదిత రూమ్ దగ్గర పెట్టాలని తెస్తే ఏడబెట్టిను. ఇంకా కానీ బాగుంది. అదిత రూమ్లో బోగన్విల్ల పెట్టాం. అదిత రూమ్లో ఉండే బోగన్విల్ల చూపించలేదు అసలు. ఇప్పుడు చూపి ఇన్ని రోజుల్లో ఇప్పుడు చూపిస్తారా. ఇవి తెచ్చినప్పుడు ఎంత చిన్నవి తెలుసా, చాలా బాగా వచ్చినాయి. ఇదొకటి క్రేపర్ అల్లుకుంటుంది. అదే క్రేపర్దా, ఇది ఎప్పుడు కలుకోవాలి కదా? అల్లుకుంటది ఇదంతా అల్లుకొని వెళ్ళిపోద్ది. మన దగ్గర క్రేపర్లన్నీ అల్లుకునే తెచ్చిపోతున్నాయి. ఇది తీసేసి ఇంకొక క్రేపర్ పెట్టాలా. ఫర్నిచర్ అయితే వచ్చింది. నేనైతే హ్యాపీ. ఎందుకంటే పని తక్కువైంది. పని ఆడ తక్కువైంది, ఇప్పుడు ఎక్కువైంది పని. అవి క్లీన్ చేసేసి ఏందది చూడడానికి, చెట్లు చూడడానికి వెళ్ళా, గాలికి తలుపు కొట్టుకుంటున్నాయి. రండి. సో నాకు ఎక్సర్సైజ్ చేసే టైం అయింది. జిమ్ కాబట్టి జిమ్ బాడీ పెంచాలి. పెరిగిద్ది అది, నాకున్న బాడీ పోతుంది. నా వల్ల నువ్వు ఇంకా చికెన్ తెచ్చాను కానీ చికెన్ చేయలే. అదొకటి నేను గమనిస్తానే ఉన్నా. అంటే నేను చెప్పకుండా చేస్తుందా లేదా. 2 గంటలకు అన్నావు, 3 అన్నావు, 4 అయింది. 4 చికెన్ కడగాలంటే అదొక రకమైనది. అది మ్యారినేషన్ చేయాలంటే తలకాయ నొప్పి, అది పొయ్యి మీద పెట్టాలంటే తలకాయ నొప్పి. అంటే బాగా మైండ్ని ప్రిపేర్ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట. ఎందుకు
ప్రెగ్నెన్సీలో నాకనే కదా చాలా మందికి కొన్ని స్మెల్లు పడవు. నాకు ఆయిల్ తిరగమాతేసేటప్పుడు స్మెల్ పడదు, అలాగే చికెన్ కడిగేటప్పుడు స్మెల్ పడట్లా, తినేటప్పుడు బాగానే ఉంది. చాలామంది అంటున్నారు అసలు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అంటున్నారు. ఏం కనిపించదు, నెలలు నిండేదాకా ఉండు. అది పెద్ద ప్రాబ్లం అయింది. అందుకనే పక్కన వాళ్ళ కోసమన్నా పొట్ట ముందుకు వస్తే బాగుండు అని అనిపిస్తుంది. నిజమే కదా. ఇప్పుడు thumbnail పెట్టాలా ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని? అట్టేమో ఉంది కానీ అది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా అంతే కదా. మన వాళ్ళకి రెగ్యులర్గా ఫాలోవర్స్ అందరికి తెలుసు